మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మా షాపు మొదటి వార్షికోత్సవం సందర్భంగా మా వద్ద 1 గ్రామ్ గోల్డ్, గిఫ్ట్ ఆర్టికల్స్, మగ్గు ప్రింట్, వివాహాది శుభకార్యాలకు 1 గ్రామ్ గోల్డ్ అద్దెకివ్వబడును. 30% ఆఫ్, 30% భారీ డిస్కౌంట్ సేల్. గౌతమ్ ఫ్యాన్సీ అండ్ 1 గ్రామ్ గోల్డ్, పొదిరి రోడ్, ఏబీసీ లైన్, దర్శి. ప్రొప్రైటర్ గౌతమ్. సెల్ 7093259058. నమస్కారం. ఏపీ నంబర్ 1 న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గానికి విచ్చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం సభలో మాట్లాడుతూ, ప్రజల కష్టాలను సమస్యలను తీర్చడం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క ధ్యేయమని, రాయదుర్గం ప్రజల ఆరోగ్య సమస్యలు వస్తే చికిత్స కొరకు బళ్ళారి, అనంతపురం వెళ్లేవారు అని, ఈ సమస్యను కాపు రామచంద్రారెడ్డి మా దగ్గరకు తీసుకొని వచ్చి నియోజకవర్గ ప్రజలకు ఎలాగైనా 100 పడకల ఆసుపత్రి కల్పించాలని చెప్పారు. ఇంకా రాయదుర్గం సంబంధించి సమస్యలు ఉన్నాయని, ఈ సమస్యలను ముఖ్యమంత్రితో చర్చించి ఎలాగైనా రాయదుర్గం ప్రజల సమస్యలు 2-3 సంవత్సరాలలో ఖచ్చితంగా నెరవేరుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ సిరి, అధికారులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఓం గణానాన్వా గణపతిగం నమామహే కవినః తత్వాయామి రాజగా వందవార సదా శాస్త్రే అహేడమానాయ ప్రభు దేవతారా వందనవరం దేవ ఉన్నటువంటి రాయదుర్గం లాంటి ప్లేసెస్ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. పెద్దలు గవర్నమెంట్ విప్ గారు నాతో ఒకసారి మాట్లాడుతూ, సార్ ఇక్కడ నుండి ప్రజలు పక్కన ఉన్నటువంటి బళ్ళారి కానీ లేదంటే కర్ణాటకలో ఉన్నటువంటి రాష్ట్రానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆరోగ్య విషయం గురించి అని చెప్పి ఉన్నారు. అటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి ఇక్కడే మనం ఏమేమి చర్యలు తీసుకోవాలో అవన్నీ చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మీ గౌరవ శాసనసభ్యులు సోదరుడు రామచంద్రారెడ్డి గారి కోరిక మేరకు మరి ఇక్కడ ఉన్న 30 పడకల ఆసుపత్రిని మరి 100 పడకల ఆసుపత్రిగా మరి దాన్ని అప్గ్రేడ్ చేస్తూ, దాంతోపాటు సుమారు 17 కోట్ల రూపాయలని నిధులు కూడా మంజూరు చేసి మరి ఇవాళ ఆయన ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేశాం. త్వరలోనే దీని ప్రయోజనాలని, దీని ఫలితాన్ని మీకు అందించబోతున్నాం అనే విషయాన్ని సవినయంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇది మా మేనిఫెస్టో. ఏ అంశాలనైతే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ చెప్పారో, చూపెట్టారో, పాదయాత్రకు వచ్చినప్పుడు ఆ చెల్లి, ఈ తండ్రి, ఈ తమ్ముడు ఏదైతే అడిగారో అడిగిన అంశాలన్నింటినీ కూడా ఇందులో పెట్టి ఇది ఒక భగవద్గీతగా తలిచి ఎన్నికలకు మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడిగారు. ఆ రోజు ప్రతి అంశాన్ని కూడా ఇవాళ 199% ఇవాళ నెరవేర్చామనే విషయాన్ని మనం చేస్తున్నాం. నిజంగానే మీ రాయదుర్గం మున్సిపాలిటీని కూడా వచ్చే 2-3 సంవత్సరాల్లో గత తెలుగుదేశం పాలనలో ఏ విధంగా ఉండేది, ఈ రోజు మా సోదరు తాలూకా పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఈ రాయితీ ఏ విధంగా మార్పు చెందిందో త్వరలోనే మీ ఎమ్మెల్యే గారు కోరికని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన ఆలోచన చెప్పి, వాస్తవాలు చెప్పి, ఆయనతో మెప్పించి ఇవన్నీ శాంక్షన్ చేసి వీటిని రాబోయే కాలంలో మళ్ళీ శంకుస్థాపన చేయడానికి మళ్ళీ మీ దగ్గరికి వస్తామని చెప్పి